అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్వి టిప్స్ అండ్ బ్లాగ్స్. ఈ రెమెడీ అందరికీ ఎంతగానో ఉపయోగపడుతుందండి. చాలామంది ఈ మధ్యకాలంలో వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారు కదా, వారందరికీ కూడా ఇదొక బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మన ఇంట్లో ఉండే వాటితోటి చాలా వేగంగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చండి. పెరుగులోని ఈ ఒకే ఒక్క స్పూన్ పౌడర్ని కలిపి డైలీ కనుక మీరు తీసుకున్నారు అంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. అది ఎలాగో ఈ వీడియోలోనే చూద్దామండి. చిన్న రిక్వెస్ట్ అండి, స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకు కంప్లీట్గా ఇది ఎలా అనేది అర్థమవుతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఈ రెమెడీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. సోంపు మనందరికీ కూడా చాలా బాగా తెలుసు. సోంపు అనేది వెయిట్ లాస్లోని మనకి ఎంత బాగా ఉపయోగపడుతుంది అనేది. ఇక్కడ మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్క స్పూన్ మాత్రమే తీసుకున్నాను. నేను ఇది తక్కువ క్వాంటిటీలో చేస్తున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేసి స్టోర్ చేసుకోవాలి అనుకుంటే అన్నీ కూడా ఈక్వల్ మెజర్మెంట్స్లోనే తీసుకోవాలి. అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటే సరిపోతుందండి. అదేవిధంగా ఒక స్పూన్ వరకు వాము, ఒక స్పూన్ మిరియాలు, ఒక స్పూన్ అవిసె గింజలు, ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇవే మెజర్మెంట్స్. మీరు ఎక్కువ క్వాంటిటీలో కావాలి అనుకుంటే ఒక్కొక్క కప్పుని మనం తీసుకొని చేసుకుంటే సరిపోతుందండి. జీలకర్ర కూడా ఈ తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనకి వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడైతే మనం వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని అన్నీ కూడా వేసి వేయించుకోవాలి. ఇక్కడ ఇవి మాడిపోకుండా అదేవిధంగా అన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు మనం లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి బాగా వేగాయి అని తెలియడానికి మనకి లైట్గా మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుందండి. అదేవిధంగా అవిసె గింజలు చిటపట్లాడుతూ ఉంటాయి. ఆ స్టేజ్ వరకు కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టి మిక్స్ చేస్తూనే మనం ఫ్రై చేసుకోవాలి. మనకి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసి మనం మిక్సీ జార్లోకి తీసుకొని బాగా చల్లారే వరకు ఉంచాలండి. వెంటనే మనం మిక్సీ పట్టేయకూడదు. ఇది బాగా చల్లారిపోవాలి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా మనకి ఫైన్ పౌడర్ లాగా వస్తుంది. ఈ పౌడర్ని మనం 3 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట ఉంచితే ఒక 15 to 20 days వరకు ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకొని ఉంటే 3 to 4 months వరకు మనకి పాడవకుండా ఉంటుంది. ఈ పౌడర్ని మనం గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ జార్లోని కానీ వేసి స్టోర్ చేసుకోవాలి. స్టీల్ కంటైనర్లో పెట్టొద్దండి. ప్లాస్టిక్దైనా పర్వాలేదు, గాజుదైనా పర్వాలేదు. ఒక బాక్స్లోని మనం వేసి స్టోర్ చేసుకోవాలి. ఈ పౌడరు నిజంగా అండి చాలా వరకు వర్క్ అవుతుంది. బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చండి. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. రిజల్ట్ మీకు 1 weekలోనే తెలుస్తుంది. అదేవిధంగా ఫుడ్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఫుడ్ని అస్సలు స్కిప్ చేయకూడదు. టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. మనం పొట్టంతా పట్టే విధంగా కాకుండా కొంచెం లైట్గా ఫుడ్ తీసుకుంటే సరిపోతుందండి. మార్నింగ్ టైం అయితే అస్సలు మనం టిఫిన్ని స్కిప్ చేయకూడదు. ఇంకా ఆఫ్టర్నూన్ అయినా పర్వాలేదండి. మార్నింగ్ అయితే మాత్రం కంపల్సరిగా 9 లోపే మనం బ్రేక్ఫాస్ట్ అనేది కంప్లీట్ చేసేయాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కనుక కంప్లీట్ చేసాము అంటే కంపల్సరిగా మనం వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి బాగా ఆకలి వేస్తుంది. మధ్యాహ్నం ఎక్కువగా ఫుడ్ అనేది తినేయడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం మనం కల్పించుకున్నట్టు ఉంటుందండి. కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకూడదు. ఒక బౌల్ తీసుకొని అందులోని కొద్దిగా కర్డ్ వేస్తున్నానండి. పెరుగు నేను ఇక్కడ ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా పర్వాలేదు. ఇక్కడ నేను తీసుకున్న పెరుగు అయితే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు ఉంటుంది. ఇందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుందండి పౌడరు. ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఇందులోని మీకు నచ్చిన వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్ ఉంది కాబట్టి నేను క్యారెట్ వేస్తున్నాను. ఇంకా కీరా ఉంటే వేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ అయినా సరే మిక్స్ చేసుకొని మనం తీసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్ అయితే తురిమేసి వేసుకుంటున్నాను.
ఇది మనం తినడానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదండి, టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ టైంలో మనం తీసుకోవాలి అనేది చెప్తానండి. మార్నింగ్ మనం లేచిన తర్వాత బ్రష్ చేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలండి, గోరువెచ్చని వాటర్ తాగిన తర్వాత ఈ సలాడ్ని అయితే మనం పెరుగు మిక్సర్ని తీసుకోవచ్చు. ఇందులోనే మీరు ఎటువంటి వెజిటేబుల్స్ అయినా సరే, ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ మిక్సర్ని తీసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి మనం చక్కగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకోవచ్చు. ఇప్పుడు సబ్జా సీడ్స్ అండి, ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. మనకు బాడీకి కావాల్సిన కూలింగ్ అయితే అందిస్తుంది. నెక్స్ట్ సబ్జా సీడ్స్ తీసుకోవడం వలన మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మనం భోజనం చేసే ఒక 1 అవర్ ముందు ఇలాగా నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ని ఒక స్పూన్ తీసుకొని వాటర్ తాగేయచ్చు. లేదు అంటే ఒక గ్లాస్ వాటర్లోని సబ్జా సీడ్స్ మనం వేసుకొని తాగడం వలన మనకి ఆకలి అనేది చాలా బాగా తగ్గుతుందండి. దీనివల్ల మనం తక్కువ ఫుడ్ తినొచ్చు. తక్కువ ఫుడ్ తినడం వల్ల వెయిట్ లాస్ అనేది అవుతాము. ఆఫ్టర్నూను ఇంకా నైటు 2 పూట్ల కూడా మనం ఫుడ్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఒక అర్ధగంట ముందైనా సరే వీటిని మనం తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చెప్పాను కదండి, మనం ఫుడ్ అనేది తక్కువగా తీసుకుంటాము. డైలీ కూడా ఇవి తీసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వెయిట్ లాస్ ఒక డ్రింక్ అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. జీరా వాటరు, ఇది నైట్ నానబెట్టానండి. ఒక స్పూను జీరాకి ఒక గ్లాస్ వరకు వాటర్ తీసుకుంటే కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సరిపోతుంది. ఇది ఓవర్ నైట్ అయితే కంపల్సరిగా నానబెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఈ వాటర్ని మనం వేసుకొని స్టవ్ పైన కొద్దిగా వేడి చేసి తీసుకుంటే సరిపోతుందండి. ఇందులో మీరు కావాలంటే లెమన్ని స్క్వీజ్ చేసుకొని అయినా తాగొచ్చు. కొద్దిగా ఇంకా తాగలేము అంటే హనీ వేసుకొని లేదా పటిక బెల్లం అయినా వేసుకొని తాగొచ్చండి. షుగర్ అయితే అస్సలు తీసుకోవద్దు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు షుగర్ని అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అలా అని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదండి. టీలోని లేదంటే కొద్దిగా ఒక స్పూన్ వరకు తీసుకోవచ్చు, కానీ మరి ఎక్కువగా షుగర్ని తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. ఇక్కడ వాటరు కొద్దిగా బాగా మరగాలండి. ఒక 2-3 నిమిషాలు మరిగితే సరిపోతుంది. ఇలా మరిగిన వాటర్ని మనం ఒక కప్లోకి అయితే ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని నిమ్మరసం యాడ్ చేసుకొని తాగేయాలి. లేదు తాగలేము అంటే కొద్దిగా తేనె కానీ లేదా కొంచెం పటిక బెల్లం కానీ వేసుకొని మార్నింగ్ అండి పరగడుపున తీసుకోవడం చాలా మంచిది. టీలు కాఫీలు అవాయిడ్ చేస్తే ఇంకా చాలా మంచిదండి. ఇవన్నీ కొద్దిగా అలవాట్లు చేంజ్ చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే తప్పకుండా వెయిట్ లాస్ అనేది అవుతారండి. 100% గ్యారంటీ ఇస్తున్నాను. మీరు ఈ టిప్స్ అన్నీ ఫాలో అవుతూ కొద్దిగా మీ అలవాట్లు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు అంటే తప్పకుండా 1 మంత్లోని కూడా మీరు వెయిట్ లాస్ తగ్గుతారండి. ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీరు పాటించి చూడండి, మీకైతే బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని నేను చెప్పగలను. చాలామంది ఈ రెమెడీ ఫాలో అయ్యి చాలా చక్కగా వెయిట్ లాస్ అనేది అయ్యారండి. నచ్చితే కనుక ఈ టిప్స్ ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.